రత్నం 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 రత్న రత్నాలు లాంటి డైలాగులు పడ్డాయి, రత్నాలు లాంటి ఫైటింగ్స్ ఉన్నాయి. హరి సింగం 1, 2, 3 ఎలా కొడతాడు పోలీసు దెబ్బ, ఇలా కత్తులు వేట కొడవలు పెట్టి నరుకుతూ ఉంటే కొన్ని సన్నివేశాల్లో బాలయ్య బాబు గుర్తొస్తాడు అనమాట. అయ్యో మాకు జై బాలయ్య అని కూడా అరుస్తున్నారు సినిమాలో. ఎందుకంటే విశాల్ని మన తెలుగు నటుడిగా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు, అంత బాగా చేస్తాడు, పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. ఆయన తీసుకునే స్టోరీస్ అలా ఉంటాయి, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, అలాగా అనిపించింది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ కూడా విన్నాం విశాల్ తోటి. 18-19 సంవత్సరాల నుంచి నా కోసం ఒక స్పెషల్ సాంగ్ చేయమని అడుగుతున్నాయి, ఈ సినిమాలో ఇచ్చిండని చెప్పేసి మచ్చా మచ్చా చిచ్చా చిచ్చా అని ఒక సాంగ్ ఉంది అనమాట, చాలా బాగా అనిపించింది. బీజిఎం అయితే ఖతర్నాక్ భయ్య. అలాగే మురళీ శర్మ ఉన్నాడు, ఆయన లుక్ వేరు, టోటల్ డిఫరెంట్గా అనిపిస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, బీజిఎం ఒకటి, విశాల్ పెర్ఫార్మెన్స్, మురళీ శర్మ పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ అనిపించేది. ఇంటర్వెల్ తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్టర్ ఉన్నట్టుగా ఆయన వచ్చేస్తాడు, ఆయన ఉన్న ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అనగా దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు అనమాట, మస్తు అనిపించేది. అలాగే దీన్ని మెడికల్ స్టూడెంట్స్ చూడాలి, మీకోసం ఉన్నది ఈ సినిమాలో చిన్న స్టోరీ, చాలా బాగా అనిపిస్తుంది. కేవలం మీకు కట్టాల్సిన కాలేజీ కోసం, ఆ కాలేజీ ఎలా కడుతున్నారో, ఆ ప్లేస్ ఎవరిది అనే పాయింట్ మీద పోయింది, ఖతర్నాక్ ఉన్నది. మీరు మెడికల్ స్టూడెంట్గా మీరు ఎలా జాయిన్ అయ్యి ఎలా దాన్ని సాధించాలి, డాక్టర్గా ఎలా మీరు పడే కష్టాలు ఏదో ఉన్నాయో అవి చూపించారు. ఒక హీరోయిన్ డైలాగులతో మస్తు అనిపించేస్తుంది, మీరు చూడాలి సినిమా, చాలా బాగుంది. అలాగే విశాల్ ఫ్యాన్స్, ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీని నష్టపరిస్తే ఫ్యామిలీ అంటే బాధ ఏంటి, ఆ నష్టపరిచిన వాడిని ఎలా నరకుడు మొదలు పెట్టాలని అనుకుంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే, ఖతర్నాక్ అనిపించేది. బాలయ్య ఫ్యాన్స్ చూస్తే కూడా మీకు ఈ సినిమా చూసినప్పుడు బాలయ్య గుర్తొచ్చేది, ఎందుకంటే నరుకుతుంటే మాకు బాలయ్య గుర్తొచ్చింది అనమాట. రా 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 కత్తి పట్టుకొని నరుకుతుంటే ఆ సన్నివేశాలు గుర్తాయి. అలాగే కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వేటకొడవలకి తాడు కట్టి ఆ తాడిని తన చేతికి కట్టుకొని నరుకుంటూ పోతూ ఉంటాడు. లాంగ్లో పోయేటోని కూడా వేటకొడవలు ఇసిరేస్తే నరుకుంటూ పీకలు కూడా కోసేస్తాను అనమాట, అంత డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. పాటలు కానీ ఫైట్స్ కానీ సూపర్గా ఉంది. విశాల్ ఫ్యాన్స్ చూడాలి, ఎండాకాలం ఎండల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు వచ్చి చల్లగా కూర్చొని థియేటర్లో 2.5-3 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచి మూవీ పడ్డది విశాల్కి, ఎండాకాలంలో చాలా బాగా అనిపించింది నాకైతే. హీరోయిన్ క్యారెక్టర్లో 2 క్యారెక్టర్లు చూపించేస్తారు, దాంట్లో ఒక మదర్ సెంటిమెంట్ చూపిస్తారు అనమాట. హీరో మదర్ కూడా సేమ్ హీరోయిన్ పోలికలతో ఉంటుంది, ఖతర్నాక్ అనిపించేస్తుంది, మంచిగా ఉన్నది మూవీ. రత్నం సినిమా, రత్నాలు లాంటి డైలాగులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, మంచి కామెడీ కూడా ఉంది, చాలా బాగుంది, చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్నం మూవీ ఎలా ఉంది బ్రో? విశాల్ గారు తీసిన అన్ని సినిమాల్లో ఇదొక పెద్ద రత్నం అని చెప్పుకోవాలి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. అసలు విశాల్ గారు ఏంటి ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అసలు, అంటే మేబీ తమిళ వర్షన్కి ఇది బాగుంటుందేమో నాకు తెలియదు, బట్ నాకైతే అసలు నచ్చలేదు. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు తీసుకున్న కంటెంట్, ఆ ట్విస్ట్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది చాలా బాగా అనిపించింది నాకు. విశాల్ గారు యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. కానీ బట్ ఏంటంటే కన్వీనియన్స్గా లేదు సినిమా. ఏంటంటే వాళ్ళు చూపించే విధానం కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, అసలు టెక్నికల్ వర్క్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇందులో బాగున్నాయంటే ఆ సాంగ్స్ ఒకటి, మా డిఎస్పి గారు కొంచెం అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొంచెం చూడాలి సినిమా అనే దానికి పుష్ చేయడం అయితే జరిగింది. ఇందులో కొన్ని ఓవర్, ఇంకోటి మొత్తం చిత్తూరు అంటారు, అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ అని మొత్తం తిరుపతి చూపించేస్తారు. అంటే తెలిసిపోతుంది కదా, అట్లీస్ట్ మినిమం తమిళనాడు అంటారు, ఆంధ్రానే చూపిస్తారు. కొన్ని డైలాగ్స్ కానీ అస్సలు కన్వీనియన్స్గా అనిపించలేదు నాకైతే. ఓవరాల్గా విశాల్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే విశాల్ గారి యాక్టింగ్ కోసం థియేటర్కి రండి, సినిమాను చూడండి. థ్యాంక్ యూ.